హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇవాళ దుర్గం చెరువుకైతే వెళ్తున్నామండి. మా చిన్నమ్మాయి లేదు, పెద్దమ్మాయి మాత్రము. ఇంకా నేను మా వారైతే వెళ్తున్నాము. మా చిన్నమ్మాయి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వరుసగా 5 డేస్ హాలిడే వచ్చాయి కదా, అందుకని ఊరికి వెళ్ళింది అనమాట. ఇంకా అంతా రెడీ అయిపోయాము. ఇదిగోండి మళ్ళీ పౌడర్ కొడతా ఉంది, అది చూపిస్తున్నా అనమాట. ఇంకా ఇలాగే మేకప్ వేస్తానే ఉంది ఒక హాఫ్ అన్ అవర్ నుంచి. ఇంకా మేమైతే దుర్గం చెరువుకి అయితే బయలుదేరామండి. ఇంకా ఇందులో వాటర్ అవి తీసుకొని వస్తుంది మా అమ్మాయి. ఇంకా అదిగోండి దారిమ్మటి కూడా పౌడర్ కొట్టుకుంటూనే ఉంది. ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట దుర్గం చెరువుకి. ఇంకా అక్కడికైతే వెళ్ళేసామన్నమాట, రీచ్ అయిపోయాము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక షాకింగ్ న్యూస్ అయితే మాకు తెలిసిందనమాట. లోపలికి అలో లేదనమాట. ఎందుకు అంటే అక్కడ వాటర్ అనేది ఫ్లో ఎక్కువైపోయి మనం నడిచే దారి ఉంటుంది కదా, పార్క్ లోపలికి వచ్చాయంట. ఇంకా అందుకని చెప్పేసి అలో లేదంట. అదంతా ఒక బ్రిడ్జ్ కడుతున్నారంట అండి. ఇంకా అందుకని చెప్పేసి లోపలికైతే అలో చేయలేదన్నమాట. ఇంకా అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్దామా వద్దా అని ఆలోచించి బోటింగ్ ఉందని చెప్పారనమాట. ఇంకా బోటింగ్కి వెళ్ళాలంటే ఇంకొక దారి చెప్పారు. అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకొచ్చాం కదా, ఒక బోటింగ్ అన్న ఎక్కుదామని చెప్పేసి వచ్చేసాము. ఇంకా బోటింగ్ అయితే ఎక్కామండి. పెద్దవాళ్ళకేమో 100 రూపీస్, చిన్నపిల్లలకేమో 40 రూపీస్ అనమాట ఈ బోటింగ్. ఇంకా వేరే ఉన్నాయి, వాటన్నిటికి కూడా మనకి వేరే కాస్ట్ అనేది ఉందన్నమాట. ఇంకా ఈ విధంగా బోట్ అయితే ఎక్కాము. ఫస్ట్ టైం ఎక్కామండి బోటింగ్. ఇంతవరకు అయితే నేను బోటింగ్ ఎక్కలేదనమాట. కానీ కొంచెం భయం వేసింది, కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది ఫస్ట్ టైం ఎక్కాను కదా, అలాగా. అయితే ఇక్కడ మేము వెళ్ళే కన్నా ముందు చాలామంది కూర్చోన్నారనమాట. ఇంకా చివర్లో అందరూ కూర్చోన్నారు, మిడిల్లో మాత్రమే ప్లేస్ ఉంది. ఒక్క చైర్కి మాత్రమే ఇక్కడ కడ్డీల దగ్గర కూర్చునే దానికి ఉందండి. ఇంకా అక్కడ మా పాపను కూర్చోబెట్టేసాము. ఇంకా మేము ఇక్కడ మా మిడిల్లో కూర్చునేసామన్నమాట. ఇంకా అయితే బోటింగ్ ఇంకా స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేస్తే అప్పుడు ప్లేస్ దొరికింది. అక్కడ గేట్ వేస్తారు కదా, అక్కడ ప్లేస్ ఉంటే ఇంకా అక్కడ చైర్స్ వేసుకొని మేము ముగ్గురం కూర్చున్నాం అనమాట. అయితే ఫస్ట్ మనకు బోటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మొత్తం చెరువు ఎండింగ్ వరకు అయితే ఒక రౌండ్ అయితే తీసుకెళ్తారనమాట. అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి బోటింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి వరకు ఎండ్ చేస్తారనమాట. అంటే మొత్తం చెరువు అంతా ఒక్క రౌండే తిప్పుతారనమాట. ఇంకా ఇలాగైతే చెరువు మీదుగా వెళ్తూ ఉన్నాము. అయితే అనుకోలేదండి మేము. అయితే గేట్ దగ్గరికి, అంటే మనకి దుర్గం చెరువు పార్క్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ ఫస్ట్ గేట్ ఓపెన్ చేయగానే వాటర్ కనిపిస్తున్నాయి అనమాట. అయితే ఇంతకుముందు కనిపించేది కాదు ఈ వాటర్ అక్కడ పార్కులో, కాకపోతే ఇప్పుడైతే కనిపిస్తున్నాయి. అందుకని వర్కింగ్ జరుగుతుందంట. ఇంకా మేమైతే ఇలాగా కనీసం వచ్చాం కదా, చూసి వెళ్దాంలే ఎట్లుంటుంది బోటింగ్ అని చెప్పేసి ఎక్కాము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అండి, ఆ చిన్న బోటింగ్లో వాళ్ళందరూ చాలా స్టంట్లు వేస్తున్నారు. అది వేరే కాస్ట్ అనమాట. ఇంకా ఈ విధంగా కేకలు వేసుకుంటూ వాళ్ళైతే స్టంట్ చేస్తున్నారు. నేనంటే దెబ్బకు భయపడిపోయిండేదాన్ని. అయితే వాళ్ళకి సేఫ్టీ జాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇంకా అలాగా ప్రతి ఒక్కరికైతే ప్రొవైడ్ చేశారు. అలా చిన్న బోట్స్ ఉండే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికైతే ప్రొవైడ్ చేశారు సేఫ్టీ జాకెట్స్ అనేవి. ఇంకా ఈ చెట్టు అండి, నది మధ్యలో ఉంది. వాటర్ అయితే ఇగో చూడండి, ఫుల్ వాటర్ ఉన్నాయి. ఎందుకు ఎండిపోయిందో నాకు అర్థం కాలేదు. అదొక్కటే అలా ఉంది, మిగతాదంతా చాలా పచ్చగా ఉందన్నమాట. ఇంకా ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే, నిజానికి ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద కొంచెం సేపు ఆగితే లైట్లు వేస్తారనమాట. మంచిగా జెండా కలర్, అంటే మనకు August 15th వస్తుంది కదా, కాబట్టి అది వేసిండే వాళ్ళు. అంటే ఇప్పుడు అయిపోయిందిలేండి, నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి. ఇంకా అది అట్లా వేసిండే వాళ్ళు అనమాట. ఇంకా అయితే అది మనం ఆ బోటింగ్లో కూర్చొని ఆ లైనింగ్ చూస్తే చాలా బాగుండేది అనమాట వ్యూ. అంటే ఫొటోస్ కూడా చాలా బాగుండేది. మేము ఇంతకుముందు వచ్చాము, అప్పుడైతే బోట్ ఎక్కలేదు, కానీ అలా మంచిగా ఉన్నిందనమాట చూడ్డానికి వ్యూ. ఇంకా మా రౌండ్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా బోటు, ఆ బోటు కదిలితే మేము అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా మేము దిగిపోతాము. ఆ బోటు కదలడం కోసం ఇంకా మమ్మల్ని అయితే ఇక్కడ చాలాసేపు అలాగే పెట్టారనమాట. ఇంకా అది నిండితేనే కదా, అంటే మనుషులు ఎక్కితేనే కదా ఇంకా అది కదిలేది. అందుకని చెప్పేసి అది వన్స్ కదిలిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళేసి అక్కడ ఈ బోట్ని తీసుకెళ్ళేసి అక్కడ ఆపేశారు. ఇంకా మేమైతే దిగిపోయామన్నమాట. ఇక్కడ మా అమ్మాయి ఒకటి చూపిస్తుంది అనమాట. అక్కడ కొంగ ఉంది, దాన్ని తీయమని చెప్పింది అనమాట. నాకు అర్థం కాలేదు, మళ్ళీ అర్థమయ్యి తీసాను. అక్కడైతే ఒక చిన్న కొంగ ఉంది, అది తీసాము. ఇక్కడైతే ఇంకా దిగిపోయామండి. ఇంకా ఇలాగ బోట్ జర్నీ అయితే జరిగింది. దుర్గం చెరువు అనుకోకుండా వచ్చి అలాగా ఇంకా వెనక్కిపోలేక అలాగ బోట్ అన్నా ఎక్కేసామన్నమాట. అందుకన్నా హ్యాపీగా ఉన్నింది. అయితే నిజంగా షాక్ అయ్యామండి. అంత వాటర్ చాలా ఎక్కువ
ఎక్కువ వాటర్ వచ్చాయండి. గేట్ దగ్గర నుంచి చూస్తే మనకి ఇంతకుముందు వాటర్ కనిపించేవి కావన్నమాట, ఇప్పుడు కనిపిస్తున్నాయి. అంత వాటర్ ఫ్లో ఎక్కువైపోయింది. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం ఇంటికి. ఇంకా ఎందుకంటే చాలా వర్షం అండి, చాలా మబ్బులుగా మొత్తం నల్లగా మబ్బులు కమ్మేసుకొని వచ్చిందనమాట. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి తడిచిపోయి ఇంటికి వచ్చేసాము. అలా పడింది ఇక్కడ వర్షం. రోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఈవినింగ్ పడిపోతుందండి హైదరాబాద్లో వర్షం. అయితే చాలా డేస్ తర్వాత బయటకు వెళ్ళామన్నమాట. కాకపోతే వర్షం మమ్మల్ని ఆపేసింది, ఇంకా మీరు ఎంజాయ్ చేయకూడదు అని చెప్పేసి. ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతూ మేము అక్కడ బయటే ఫుడ్ తినేసి వెళ్ళిపోయాము. వర్షం కాబట్టి నేను క్లిప్స్ అనేది తీయలేకపోయాను, సారీ. అయితే ఇవాళ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను. మా ఛానల్ వచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.